నెక్స్ట్ 19th క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్? వాట్ ఈజ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటిది? ద లైన్ డయాగ్రామ్ షోయింగ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. ద లైన్ డయాగ్రామ్ ఆర్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీ బాడీ డయాగ్రామ్. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనుక ఉంటే, ఒకవేళ కనుక నేను ఫోర్స్ని కనుక ఇటువైపు కనుక అప్లై చేస్తూ ఉంటే, ఇది అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ అయితే, ఇక్కడ భూమి దీనికి ఆపోజిట్లో కదలకుండా చేసే ఫోర్స్ను ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఈ మిడ్ పాయింట్ నుంచి కిందికి పనిచేసే ఫోర్స్ ఏంటిది? అది బలము, నాట్ బలము, బరువు. సో వెయిట్. దీనికి పర్పెండిక్యులర్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోన్ చేసేది నార్మల్. ఇట్లా ఒక పాయింట్ దగ్గర, ఏదైనా ఒక పాయింట్ దగ్గర అప్లై అయ్యే అన్ని ఫోర్స్లను కనుక మనం గీస్తే దాన్ని ఏమంటారు? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాము. దిస్ ఈజ్ ద వాట్? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ కార్. ఈ కార్ మీద ఏమవుతుంది? ఇంజన్ అనేది ఫ్రంట్ సైడ్లో దీని మీద ఫోర్స్ను అప్లై చేస్తుంది. ఈ టైర్లు ఏదైతే ఉన్నాయో, టైర్లు భూమితోటి కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి కార్ అనేది ముందు వైపు కదులుతూ ఉంటే, ఈ టైర్లలో రోడ్డు అనేది వెనక వైపుకి కదలకుండా వెనక వైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. బరువు ఎప్పుడు కిందికి పనిచేస్తుంది? బరువు ఎప్పుడు కిందికి పనిచేస్తుంది. పైకి పనిచేసే ఫోర్స్ని ఏమనాలి? నార్మల్ ఫోర్స్ అనాలి. కానీ నార్మల్ ఫోర్స్ ఇక్కడ నుంచి పనిచేస్తుందా? చెయ్యదు. ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి పైకి పనిచేసే ఈ ఫోర్స్ ఏది ఉంటుందో దీన్ని ఏమంటారు? నార్మల్ అంటారు. ఏమంటారు? నార్మల్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటిది? దేన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. యూనివర్స్లో ఉన్న ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యనైనా అట్రాక్షన్స్ ఉంటాయి, లేదా ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యనైనా ఫోర్స్ పనిచేస్తుంది, ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో పనిచేసే ఫోర్స్ని ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. జనరల్గా మీరు ఏమనుకుంటారు? యాపిల్ ఉందనుకోండి, కింద పడుతుంది కాబట్టి ఈ భూమికి మరియు యాపిల్కి మధ్యలో ఉండే ఫోర్స్. బాల్ ఉందనుకోండి, కింద పడుతుంది అనుకోండి, బాలుకు ఈ ఎర్త్కు మధ్య నుండి. ఏమంటే ప్రతిసారి మీ డెఫినేషన్లో ఎర్త్ వస్తుంది, కానీ ఎర్త్ అని కాదు. ఏ రెండు ఆబ్జెక్ట్స్ అయినా సరే, యూనివర్స్లో ఉన్న ఏ రెండు ఆబ్జెక్ట్స్ అయినా సరే, వాటి మధ్య పనిచేసే ఫోర్స్ని ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో మన న్యూటన్ ప్రయోగం లోపల ఏమైంది? ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు న్యూటను పైన నుండి ఒక యాపిల్ పండు పడి తెగిపోయి ఏమవుతుంది? కింద పడ్డది. వానికి ఏం ఆలోచన వచ్చింది? యాపిల్ పండు చెట్టు నుండి తెగినప్పుడు ఇది కిందికి ఎందుకు వచ్చింది, పైకి ఎందుకు పోలేదు అనే ఆలోచన వచ్చింది. అప్పుడు కిందికి రావడానికి గల కారణాన్ని ఏమని చెప్పిండు? ప్రతి వస్తువును భూమి తన వైపుకు ఆకర్షిస్తుంది, తన వైపు లాగుతుంది. ఈ లాగే బలం ఏమైతే ఉంటుందో, భూమి లాగుకునే బలం ఏదైతే ఉంటుందో ఆ బలాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారని డిఫైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ న్యూటన్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ వెక్టార్? సో మనకి ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ కనుక ఉంటే, ఫస్ట్ వెక్టార్ డెఫినేషన్ చదువుతాను, ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. The physical quantities which have both magnitude and direction are called as vectors. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని కనుక మనం తీసుకుంటే దీనికి ఏముండాలి? డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నెట్యూడ్ ఉండాలి. మ్యాగ్నెట్యూడ్ అనేది లేకుండా ఏ ఫిజికల్ క్వాంటిటీ ఉండదు, మ్యాగ్నెట్యూడ్ ఉంటుంది. సో దానికి డైరెక్షను మ్యాగ్నెట్యూడ్ రెండు ఉంటే వెక్టార్ అనాలి. డైరెక్షన్ లేకుండా ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కేలార్ అనాలి. ఏమంటారు? స్కేలార్ అంటారు. ఇక్కడ చూడండి, సో ఇది ఏమైంది? ఇటువైపు నుంచి ఇటువైపు దాకా ఉన్నది, పర్టికులర్ డైరెక్షన్లో ఉన్నది, పర్టికులర్ డైరెక్షన్లో పనిచేస్తుంది, డైరెక్షన్ ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో తెలుస్తుంది కదా, అంటే దాని మ్యాగ్నెట్యూడ్ ఉన్నది. సో మ్యాగ్నెట్యూడ్ ఉన్నది, డైరెక్షన్ ఉన్నది, రెండు ఉన్నాయి కాబట్టి ఈ క్వాంటిటీ అనేది వెక్టార్. ఈ క్వాంటిటీ అనేది ఏంటిది? వెక్టార్.